నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా సంవత్సరావు గారు, హానరబుల్ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షుడిగా చాగంటి నరసింహరావు గారు, ప్రధాన కార్యదర్శిగా KVRS ప్రసాదరావు గారు, కోశాధికారిగా యవోషా గారు, మరియు నేను ఆంధ్రప్రదేశ్ అసంఘటిత ఉద్యోగ కాంగ్రెస్ KKCకి నేను రాష్ట్ర అధికారం ప్రతినిధిగా కొనసాగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా హయ్యర్ పెన్షన్ పెట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్న కార్మికులు వారి యొక్క సమస్యల్ని మీకు నేను తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. అయ్యా, మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో 15,24,150 అప్లికేషన్లు వస్తే అందులో ఆంధ్రప్రదేశ్ 56,789 అప్లికేషన్లు ఉంటే తెలంగాణలో 16,53,033 తెలంగాణయి. మరి ఇందులో పరిష్కారమైన 25,964 ఆంధ్రప్రదేశ్కి అయితే ఈ తెలంగాణకు వచ్చి 83,733 తెలంగాణకి అప్లికేషన్ శాంక్షన్ అయితే ఇందులో రిజెక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్కి 30,099 అయితే మరి తెలంగాణ 78,900 వాళ్ళవి రిజెక్ట్ అయిన పెండింగ్లో ఉండేవి ఆంధ్రప్రదేశ్కి 742. ఇది వచ్చి తెలంగాణకు వచ్చి 2,700. అంటే టోటల్గా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాల్వ్ అయింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇప్పుడు పెండింగ్లో పెట్టినైతేమి రిజెక్ట్ అయితేనేమి వీళ్ళందరూ ₹5 వడ్డీ కానించి 3, 4 కూడా తీసుకొచ్చి వడ్డీలతో కట్టి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ మీరు ఇంకా చేస్తారు అని చెప్పి 2019 నుంచి రిటైర్డ్ అయిన కార్మికులు ఎదురు చూస్తూ మీకు డబ్బులు కట్టి చేస్తే ఇంతవరకు వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించలేని పరిస్థితిలో PF ఆఫీసర్లు ఉన్నారు. PF ఆఫీసులో మరి కార్మికులుగా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు కనీసం వాళ్ళు దాదాపు ₹1,00,000 పైన వాళ్ళు జీతాలు తీసుకుంటుంటారు. వాళ్ళు ఎంతైనా వడ్డీ కట్టుకోవచ్చు. అది కూడా కాకుండా అయ్యా నా పని చేయని పని కావాల్సిన వాళ్ళు వడ్డీలకి తెచ్చిన వాళ్ళు కూడా పోయి దొంగసాటుగా పోయి వాళ్ళకి కొంత అమౌంట్ని ఇచ్చి పని చేయించుకుంటున్నారు. అందుకోసమే ఆ యొక్క సీట్లు మీరు కూడా మారుస్తున్నారు. అది జగమెరిగిన సత్యం. అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళు తెచ్చిన వడ్డీకి మీకు లక్షలుగా కట్టిన వడ్డీ డబ్బులు కట్టలేక అనేకమైన బాధలు పెడుతూ పస్తులు ఉండి అసలు అనారోగ్యంగా ఉంటే కూడా చూపించుకోలేని పరిస్థితిని ఈరోజు ఏర్పడిందంటే ఇది మీ తప్పిదం. అసలు రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? సాల్వ్ చేశారు కదా, రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పులు ఉన్నాయంట. ఎవరు తప్పులు చేశారు? కార్మికుడు అప్లికేషన్ రాశాడా? టెండీ ఫార్మ్ రాసేది కార్మికుడా ఉద్యోగస్తులా? కార్మికుడు రాస్తే నువ్వు రాసింది తప్పు, మీ నాయన పేరు తప్పు, నీ పేరు తప్పు, మీ భార్య పేరు తప్పు, లేకపోతే నీ ఇంటి పేరు తప్పు అని చెప్పచ్చు. కార్మికుడు రాయలేదే, ఆఫీసులో కూర్చున్నాడు రాత్రి. మీరు సక్రమం చేయకుండా ఎన్ని వాళ్ళు ఆఫీసులో వాళ్ళు పంపించేస్తే మీరు అవి చూసుకొని ఎన్ని చేస్తే అంటే వీళ్ళకి వడ్డీకి తెచ్చి మీకు కట్టి వాళ్ళు పస్తులు ఉంటుంటే మీకు అది ఆనందమా? అదొక సరదా? చెప్పండి.
కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వాళ్ళు, పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు పెండింగ్లో ఉండి రిజెక్ట్ అయినాయి మొత్తం కూడా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయకపోతే కార్మికుల్లో ఒక ఆవేశంతో వచ్చి ముట్టడి తీసుకొచ్చే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్తున్నానండి. మరొకటి 1/9/2014కి ముందు, అంటే 2000 కానించి రిటైర్డ్ అయిన వాళ్ళు 2014 వరకు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. ఒక ఆయన మొన్న రాజ్యసభలోనూ మరి పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు. ఒకరు అడిగిన ఒక ఎంపీ గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఏమని చెప్పారండి? 8.33. అసలు మా దగ్గర మీరు కట్ చేసుకున్నది 8.33 12%. 12% మీరు కట్ చేసుకొని 8.33 పరిగణలో తీసుకొని మిగిలిన డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మాకు ఇవ్వకుండా మీరు ఈరోజు మీరు ఏదో మాట్లాడుతున్నారే. మరి ఆగస్ట్ 3వ తారీఖు 1995న అక్కడ జరిగిన రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ జరిగిన సమావేశంలో ఆ రోజు ఉన్న అరుణాచలం గారు ఏం చెప్పారు? ధరల సూచిక మేరకు ఇస్తానని 4 సంవత్సరాలు ఇచ్చారు. 4 సంవత్సరాల తర్వాత ఆపేశారు. అక్కడి నుంచి 65 రూపాయలతోటో 30 రూపాయలతోటో 20 రూపాయలతోటో లేకపోతే 5 రూపాయలతోటో లేకపోతే 200తోటో 100తోటో 300తోటో వచ్చేవాళ్ళు అయ్యా మాకు చాలటం లేదని ఒక ఉద్యమం రూపంలో ఆ రోజుకి వస్తే అప్పటికి ఉద్యమం ఏమి లేదు, ఒక ధర్నా మాత్రమే చేసాము. మేము చేసే ధర్మాలకు ఏమన్నా డబ్బులు పంపించమని మేము అడుక్కోలా ఈరోజు అడుక్కున్నట్టు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1000 రూపాయలు చేసి పెండింగ్లో పెట్టేసి పోయినారు అనుకోండి కేసుని. మీరు భారతదేశంలో పుట్టిన భారతీయుడివి, మనకి ఏ యొక్క మతంతో సంబంధం లేదు, మనమంతా భారతదేశంలో భారతీయులం కాబట్టి అని